సబ్స్క్రైబ్ చేయండి మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని. అలాగే మీ పక్కన కనిపిస్తున్న గంటను మోగించండి. నేను తీసుకొచ్చే లేటెస్ట్ వీడియోస్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోండి. ఓకేనా? సో హాయ్ గైస్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. మనలో చాలామంది మన ఫొటోస్ని సూపర్గా ఎడిట్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లలో పెడుతూ ఉంటారు. అది చాలామందికి హాబీ కూడా. అయితే ఆ ఫొటోస్ని ఎంత బాగా ఎడిట్ చేసుకుంటే అంత లుక్ వస్తుంది అండ్ మన ఫ్రెండ్స్కి మనం అంత అందంగా కనిపిస్తాం. సో మన ఫొటోస్ని ఎక్సలెంట్గా, అది ఒక స్పెషల్ ఎఫెక్ట్ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఫోటోలో మనకు నచ్చిన భాగాన్ని కలర్లో, వేరొక కొంత భాగాన్ని బ్లాక్ అండ్ వైట్లో చేసి తయారు చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ స్టైల్లో మీరు ఫొటోస్ని ఎలా చేయాలి, అది సింపుల్గా 1 మినిట్లో ఎలా చేయాలని ఈరోజు నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ని ట్యాప్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. మీకు ఈ వీడియో నచ్చిందనుకో ఫ్రెండ్స్, షేర్ బటన్ పైన క్లిక్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్లోనో లేదంటే మీకు బాగా నచ్చిన ఒక ఫ్రెండ్కో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక టాపిక్లోనికి వెళ్ళిపోతే, ఈ విధంగా ఎఫెక్ట్ ఇవ్వడానికి, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ మన ఫొటోస్కి ఇవ్వడానికి మనకు ఒక అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్, కలర్స్ పై అని చెప్పి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. అంతకన్నా ముందు నేను మీకు ఈ ఫొటోస్ని ఎడిట్ చేస్తే ఎలా ఉంటాయి, ఎలా వస్తాయని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎలా ఉంటాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారు. మీ ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ 100% ఇస్తారు. సో నేను దానికోసం ముందుగా మా స్నేహితుడు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోటో చూపిస్తున్నాను. తిను మా ఫ్రెండ్ శివ. మీరు ఈ ఫోటోని గమనించినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ కలర్ ఉంది, కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ కలర్ కనిపిస్తుంది. అంటే ఒకే ఫోటోలో మీకు బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఎఫెక్ట్స్ని తను పెట్టుకున్నాడు. ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, మీకు టోటల్ ఫోటో అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. కేవలం తన తన టీషర్ట్ పైన ఒక ప్లేస్ మాత్రం మీకు కలర్లో కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా బాగుంది. ఓకే, నేను ఇంకా కొన్ని ఫొటోస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎస్, ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈ ఫోటో అయితే చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే తను చూడడానికి మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్లో చేశాడు. తన బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి తన ఫేస్ వరకు అంతా బ్లాక్ అండ్ వైట్లో చేసి, అక్కడ చూడండి ఇక్కడ బ్యాగ్ కూడా బ్లాక్ అండ్ వైట్లో చేసి, తన షర్ట్ మాత్రం కలర్లో చేసుకున్నాడు. అంటే ఇదేంటంటే ఒక ప్రొఫెషనల్ లుక్ని ఎక్సలెంట్గా ఇస్తుంది. ఇది ఈ పెట్టడం వల్ల మీ ఫొటోస్ చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది బ్లాక్గా ఉన్నాయని చెప్పి ఫొటోస్ పెట్టరు, కానీ ఇలా ఎలా ఉన్నా కానీ మన ఫొటోస్కి ఈ విధంగా చేసుకుంటే అదొక హైలైట్ లుక్ వస్తుంది. సో ఈ విధంగా మీ ఫొటోస్ కూడా ఇలా ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి, అది కూడా తక్కువ టైంలో ఎలా ఇవ్వాలని నేను మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఒక అప్లికేషన్ కావాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దీనిలో ఈ ఒక్క ఎఫెక్ట్ ఇవ్వడానికి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు గ్యాలరీలోకి ఎలా అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను నా ఫోటోను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది. పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు ఫోటో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందన ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఫోటో అంతా బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోయింది. ఇప్పుడు మీరు ఏ భాగాన్ని అయితే కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో, ఇక్కడ స్మార్ట్ కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సెంటర్లో, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ భాగానికి అయితే కలర్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ దానికి మాత్రం కలర్ ఎఫెక్ట్ ఇవ్వండి. చూడండి, నా షర్ట్కి మాత్రం నేను కలర్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాను. నా షర్ట్ అంత కలర్ఫుల్గా లేకపోవడం వల్ల మీకు అలా అనిపించట్లేదు మేబీ. లేదంటే మీరు ఇది ఇచ్చిన దాన్ని తీసేయాలనుకుంటే ఇక్కడ పక్కన ఎరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎరేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మళ్ళీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి అనేది మారిపోతుంది. చూడండి, నేను మళ్ళీ ఎరేజ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను నా ఫేస్కి మాత్రం కలర్ ఎఫెక్ట్ ఇచ్చి మిగిలిందంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంచుదామని అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఇక్కడ స్మార్ట్ కలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. నా ఫేస్కి మాత్రం నేను కలర్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాను. ఓకే,
చూడండి, ఇప్పుడు నేను నా ఫేస్కి మాత్రమే కలర్ ఎఫెక్ట్ ఇచ్చాను, మిగిలిందంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంచాను. మీరు కనుక ఈ విధంగానే చేసుకోవాలనుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి ఫోటోలు తీసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. లేదంటే ఇంకా మంచి కలర్ ఉన్న షర్ట్తో తీసుకుని ఉంటే నేను కూడా బాగా ఎడిట్ చేసేవాడిని. ఇక్కడ టిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి టిక్ చేయగానే ఈ ఫోటో అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, అంటే చాలా సింపుల్గా మీకు నచ్చిన బ్లాక్ అండ్ వైట్, దీనికోసం చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే బాగా వర్క్ చేసేవి, ఈజీగా అయిపోయేవి మనకు కావాలి. అందుకనే నేను ఈ అప్లికేషన్ రికమెండ్ చేస్తున్నాను. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక షేర్ నా కోసం. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేదైనా వీడియో కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అశోక్ అండ్ సైనింగ్ అప్. బాయ్ అండ్ జై హింద్.